హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మనం పన్నీర్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకోసం నేను ఇక్కడ ఒక 2 పచ్చిమిర్చిని కొంచెం కొత్తిమీరని తరిగి పెట్టుకున్నానండి. అలాగే వెనిగర్ని ఒక 3 స్పూన్ల దాకా తీసుకుంటున్నాను. వెనిగర్ మనకి అవైలబుల్ ఉంటుంది కదా, అందరికీ కూడా ఇంట్లో అవైలబుల్ ఉంటుంది. 3 స్పూన్ల వెనిగర్, 4 స్పూన్ల దాకా నీళ్లు వేసానండి. ఇక్కడ నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ని 1 లీటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాలని కొంచెం మరగనివ్వాలండి. ఇప్పుడు మరిగిన ఈ పాలల్లోకి ఒక 1/2 స్పూన్ దాకా జీలకర్ర, 1/2 స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్, 1/2 స్పూన్ దాకా మిరియాల పొడి, మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక మనం ఇందాక వెనిగరు, వాటర్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేయాలండి పాలని. వీటిని మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపటికి వాటరు, పన్నీరు సపరేట్ అయిపోతుందండి. మీరు చూస్తే ఇక్కడ చూడండి, పన్నీర్ అంతా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని వాటర్ని, పన్నీర్ని సపరేట్ చేసుకోవాలి, వడగట్టేసుకోవాలండి. ఇలా మొత్తం వడగట్టిన తర్వాత చల్లటి నీళ్ళతో ఒకసారి వాష్ చేసుకోవాలి. వెనిగర్ స్మెల్ ఏమైనా ఉంటే క్లీన్గా వెళ్ళిపోతుందండి. ఇలా వాటర్తో వాష్ చేసిన తర్వాత మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు వాటర్ మొత్తాన్ని కూడా బాగా పిండేసుకోవాలి. ఇలా పిండిన తర్వాత నేను పైన చూపిస్తున్న విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న ఈ పన్నీర్ని మరొక ప్లేట్ మీద ఉంచుకొని దాని మీద ఒక ప్లేట్ పెట్టి ఏదైనా బరువు పెట్టాలండి. బరువు పెట్టి ఒక 20 నిమిషాలు పక్కన ఉంచేసేయాలి. వాటిలో ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే మొత్తం రిమూవ్ అయిపోతాయండి. ఇప్పుడు మీరు చూస్తే ఎక్సెస్ వాటర్ మొత్తం రిమూవ్ అయిపోయిందండి. ఇప్పుడు మీరు క్లాత్లో నుంచి పన్నీర్ని బయటకు తీసేసేయాలి. మీరు చూసారు అంటే పన్నీరు చాలా బాగా వచ్చిందండి. మనం బయట కొన్న టేస్ట్తోనే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ పన్నీర్ని మనం పీసెస్గా కట్ చేసుకోవాలి. లేదు అంటే మీరు ఆ క్యూబ్ని మొత్తాన్ని కూడా అలాగే బాక్స్లో ఉంచుకొని కొంచెం వాటర్ పోసి బాక్స్లో ఉంచారు అంటే కొద్ది రోజులు నిల్వ ఉంటుందండి. మనం ఫ్రెష్గా వండుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. చాలా స్పాంజీగా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని సింపుల్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.